హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఉల్లిపాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చూడండి. ముందుగా ఉల్లిపాయలు తీసుకొని తర్వాత వాటిని కడిగి ఒక క్లాత్ తీసుకొని తుడుచుకొని పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా నిలువుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని తర్వాత దాంట్లోకి మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. అలాగే డైలీ ఒక రెసిపీతో మీ ముందుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఐ హోప్ ఈ ఈజీ రెసిపీ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. 100% మీకు చేసి చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ధనియాలు వేసుకుంటున్నాను. వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో ఒక హాఫ్ ఉల్లిపాయలని వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం మిగిల్చుకొని మొత్తం గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఉల్లిపాయలు మిగిల్చాం కదా, దాంట్లోకి ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కారం వేసుకుంటున్నాను. మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అన్నీ స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం కలుపుకుంటున్నాను బాగా. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు సైడ్కి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మరీ కలుపుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత పప్పు వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత మినప్పప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత దాంట్లోకి జీరా వేసుకుంటున్నాను, అంటే జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకొని అంతా కలుపుకొని పచ్చడిలోకి వేసుకొని కలుపుకుంటున్నాను. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే పచ్చడి చల్లారిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి, అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి ఎలా వచ్చిందో.
చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగా వచ్చింది. అంతే అండి, ఉల్లిపాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.